అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సెమీ సిల్క్ శారీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ శారీ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోస్లో నేను శారీస్ని, హాఫ్ శారీస్ని, డ్రెస్సెస్ని, దుపటాస్ని, బ్యాంగిల్స్ని, ఇయర్ రింగ్స్ని, నెక్లెస్ సెట్స్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శారీ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇది మనకు బ్రింజాల్ కలర్లో, అలాగే కొంచెం పర్పుల్ కలర్లో మిక్స్డ్గా రావడం జరిగింది. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకు ఈ పర్పుల్ కలర్కు ఈ బార్డర్ అనేది చాలా హైలైట్. శారీ ఈ విధంగా అయితే వచ్చేసింది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, చూడవచ్చు. మనకు మొత్తం మధ్యలో వచ్చేసి మనకు రెడ్ అండ్ గోల్డెన్ థ్రెడ్ తోటి అయితే మనకు ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. సో దానివల్ల కూడా మనకు మంచి పార్టీ వేరు, మంచి ట్రెడిషనల్గా అయితే కనిపిస్తుంది. ముందుగా చూసుకున్నట్టయితే బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ విధంగా ఏదైతే బార్డర్కు రెడ్ ఉందో సేమ్ అదే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకు ఫ్లవర్స్ అక్కడ గోల్డెన్ దాంతో ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి రెడ్ దాంతో మనకు అది పెయింట్ కాదు, థ్రెడ్ వీవింగ్ తోటి చేయడం జరిగింది. క్లాత్ చూసుకున్నట్టయితే సెమీ సిల్క్, ఇది ప్యూర్ సిల్క్ అయితే కాదు, సెమీ సిల్క్ శారీ. ఇంకా మనకు బ్లౌజ్ కంచె అనేది సైడ్కి కాకుండా ఇట్లా మనకు శారీకే అటాచ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఈ అంచులో చూసుకున్నట్టయితే మనకు పైన ఈ విధంగా అయితే డిజైన్ ఇచ్చేసి ఇలా ఇది గోల్డ్ జరీ కాదు, గోల్డ్ థ్రెడ్ తోటి అయితే వీవింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు నెమళ్ళని అయితే ఇలా రౌండ్గా వేసేసి సైడ్కి కూడా ఇలా ఒక మంచి ఎథనిక్ అలాగే ట్రెడిషనల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మామూలుగా మనం శారీ కట్టుకోవడానికి స్టార్టింగ్లో ఉంటుంది కదా, అదైతే ఈ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే శారీ, ఈ శారీకి వచ్చేసి మనకు అంచు సేమ్ బ్లౌజ్కి ఏదైతే వచ్చిందో సేమ్ అంచునైతే ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ మనకు లావెండర్ కలర్, అదే బ్రింజల్ కలర్ అని చెప్పాను కదా, ఆ కలర్ అయితే పైన ఇచ్చేసారు. చూడవచ్చు డిజైన్ పరంగా చూసినట్టయితే చాలా బాగుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు మొత్తం ఇది థ్రెడ్ వీవింగ్ తోటి అయితే రావడం జరిగింది. ఇది మొత్తం మనకు గోల్డ్ కలర్లో ఉన్న థ్రెడ్ తోటి అయితే చేశారు, జెరీ వీవింగ్ అయితే కాదు. ఇక్కడ కూడా సేమ్ చూడవచ్చు. ఈ ఫ్లవర్స్ ఈ శారీకి అయితే హైలైట్ అని చెప్పవచ్చు. మనకి ఇక్కడ గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. పైన వచ్చేసి మనకు బ్రింజల్ కలర్ మొత్తం ఉందన్నమాట. మొత్తం థ్రెడ్ వీవింగ్ తోటి 2 థ్రెడ్స్ తోటి అయితే చేయడం జరిగింది. మనకు శారీ మొత్తం ఇదే విధంగా అయితే ఉంది. ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే మనకు కొంగు అంటాం కదా, ఆ కొంగు అయితే చాలా మంచి హైలైట్గా అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా కాకుండా హెవీగా ఇచ్చారు. సో అందుకోసమనే మనకు శారీ అయితే చూడడానికి చాలా రిచ్గా ఉంది. అందులో ఫొటోస్లో అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా కట్టుకుంటే కూడా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు కొంగు చూడవచ్చు. సేమ్ ఇంతకుముందు ఏదైతే అంచులో ఇచ్చిన డిజైన్ అయితే ఇచ్చేసి మళ్ళీ మధ్యలో అయితే చేంజెస్ అయితే చేయడం జరిగింది, చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద డిజైన్ ఫ్లవర్స్ టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ మనకు నెమళ్ళనే ఇలా ఫ్లవర్స్ టైప్లో, మామిడి పిందెల టైప్లో అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసారు. ఇది మొత్తం మనకు థ్రెడ్ వీవింగ్ తోటే రావడం జరిగింది. సో ఇది మనము ఈ శారీ అయితే అన్ని ఈవెంట్స్కి అనమాట, ఫెస్టివల్స్కి, టెంపుల్స్కి వెళ్ళడానికి, ఫోటోషూట్స్కి, పెళ్ళిళ్ళకు అన్నిటికీ చాలా బాగా ఉంటుంది. అలాగే దీనికి జస్ట్ మనం 1 గ్రామ్ గోల్డ్ కానీ, గోల్డ్ జ్యువెలరీ కానీ వేసుకున్నా కానీ లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.